అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. పరిశుద్ధ వేద గ్రంథములో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ బిడ్డలు వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రావలసిన వర్తమానమును మీ ద్వారా మాకు అనుగ్రహించుమని, మీరే మాతో స్వయముగా మాట్లాడమని, మహిమ కార్యాలను నీ బిడ్డల పట్ల జరిగించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగములో అద్భుతమైనటువంటి ప్రార్థన కనబడుతూ ఉంది. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని మనందరము కూడా బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. మరి అలాంటి కన్నీటి ప్రార్థన స్త్రీలైనటువంటి వారు చేసినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును గమనించినట్లయితే ఒక గొప్ప వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన కన్నీటి ప్రార్థన. ఈయన ఎవరో కాదు, రాజుగారు, యూదా దేశాన్ని పరిపాలించినటువంటి రాజు. దాదాపుగా 29 సంవత్సరములు పరిపాలన చేసినటువంటి రాజుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాజుగారి పేరేమిటి అంటే కనుక హిజ్కియా అనేటటువంటి రాజు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే కనుక మరణకరమైనటువంటి వ్యాధి ఒకటి వచ్చింది. ఇక మరణానికి సిద్ధమవుతూ ఉన్నాడు. మరణకరమైనటువంటి ఈ వ్యాధి యొక్క వార్తను దేవుడు యెషయా అనేటటువంటి ప్రవక్త ద్వారా పంపించినటువంటి సమాచారం మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే కనుక హిజ్కియా దగ్గరికి యెషయా అనేటటువంటి ప్రవక్త వచ్చి, ఇదిగో నీకు ఇక మరణ గడియలు సమీపిస్తూ ఉన్నాయి కనుక నీ ఇంటిని చక్కబెట్టుకు నువ్వు రెడీగా ఉన్నట్లయితే కనుక మరి నువ్వు మరణం అవుతూ ఉన్నావు కొద్ది రోజుల్లో అనే విషయాన్ని కూడా మరి అక్కడ దేవుడు యెషయా అనేటటువంటి ప్రవక్త ద్వారా మరి ఒక ప్రవచనాన్ని బయలుపరిచారు. వెంటనే ఈ హిజ్కియా అనేటటువంటి ఈ రాజు, యూదా దేశానికి చెందినటువంటి ఈ రాజు గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని, ఇక యెషయాతో ఏం మాట్లాడలేదు కానీ గోడ వైపుకు తన ముఖాన్ని తిప్పుకొని ఆయన కన్నీరు కారుస్తూ ఆయన అంటున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించెను అని రాయబడింది. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడండి. ఏ ప్రవక్త అయితే, ఏ దైవజనుడైతే మరి ఈ వార్తను తీసుకొచ్చాడో అదే దైవజనుడు ఆ గుమ్మము దాటక ముందే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ దైవజనునితో, యెషయా మరి ఒకసారి నువ్వు వెనక్కి వెళ్ళి హిజ్కియాకు ఒక మాట చెప్పు. ఆ మాట ఏమిటంటే కనుక అతనికి 15 సంవత్సరములు ఆయుష్ ఇస్తున్నాననే విషయాన్ని చెప్పు, అతన్ని స్వస్థపరుస్తానని చెప్పు అని ఆ ప్రవక్త ద్వారా మరలా శుభవార్తను పంపిస్తూ ఉన్నాడు. చావు వార్త వచ్చింది, చల్లగా చావు వార్త పట్టుకొచ్చినటువంటి యెషయా ద్వారా మరలా అదే దేవుడు శుభవార్తను పంపిస్తూ ఉన్నాడు. మరణాన్ని కొట్టివేసి అంటున్నటువంటి మాట 15 సంవత్సరాలు నేను ఆయుషిస్తున్నానని చెప్పుతూ ఉన్నాడు. వెంటనే ఇది జరిగింది.
ఎందుకు వెంటనే జరిగింది అంటే కనుక హిజ్కియా చేసినటువంటి ప్రార్థన కన్నీటి ప్రార్థన ఇక్కడ విలువైనటువంటి ప్రార్థనగా మనకు కనబడుతూ ఉంది. గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే కనుక హిజ్కియా కొన్ని అంశాలను ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది మనము గమనించాలి. ఆ అంశాలు ఏమిటి అంటే కనుక 23 యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. అయ్యా నేను ఈ పనులు చేశానయ్యా, నువ్వు ఎరిగిన వాడువే కదా, యథార్థ హృదయాన్ని నడుచుకున్నానయ్యా, నీకు తెలుసు కదా నీ సన్నిధి నేను ఎట్లు ఉన్నానో, ఇవన్నీ జ్ఞాపకము చేసుకోవయ్యా అంటూ కన్నీటి ప్రార్థన చేయగా దేవుడు ఆ కన్నీటి ప్రార్థన ఆలకించి ఆయన అంటున్నటువంటి మాట చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదు నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలండి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, ఈ అనుభవము నీ జీవితంలో ఉందా అని అడుగుతూ ఉన్నాడు దేవుడు ఈ రోజున. అవును, కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని మనము బాగుగా ఎరిగిన వారమే. మరి అలా ఎరిగినటువంటి మనము ఖచ్చితముగా కన్నీటి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఒక రాజుగారు చేస్తున్నారు కన్నీటి ప్రార్థన. ఒక రాజుగారు అడుగుతూ ఉన్నారు. ఒక రాజుగారు అంటున్నారు కదా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చేసినటువంటి పనులను జ్ఞాపకం చేసుకోవయ్యా అంటూ ఆయనకు కన్నీటి ప్రార్థన చేయగా, మరి కన్నీటికి కరిగిపోయేటటువంటి దేవుడు గనుక కన్నీటితో సింహాసనాన్ని మనం కదిలించగలము గనుక ఆయనే స్వయముగా మరి ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు 15 సంవత్సరములు ఆయుష్ ఇస్తున్నానని చెప్పి ఒక శుభవార్తను ఆయనకు ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే హిజ్కియాలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో, ఎందుకు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోమంటున్నాడో ఈ విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. కన్నీటి ప్రార్థన గురించినటువంటి చరిత్ర మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము కనుక ఆ విషయాన్ని ప్రక్కన పెడితే అసలు హిజ్కియాలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో మనం గమనించాలి. ఒక రాజుగారైన ఎలాంటి రాజు అంటే కనుక చాలా గొప్ప రాజు. ఎందుకు అంటే కనుక యూదా దేశాన్ని పరిపాలించినటువంటి రాజులలో 20 మంది రాజులు ఉన్నారు. ఆ 20 మంది రాజుల్లో మరి యథార్థ హృదయము కలిగినటువంటి రాజులు, దేవుడు మెచ్చుకున్నటువంటి రాజులు, దేవుని హృదయాన్ని గెలుచుకునేటువంటి రాజులు కొంతమంది మాత్రమే ఉన్నారు. అదేంటంటే యూదా దేశానికి రాజులు ఏంటి అనుకుంటారేమో. మనము పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక మరి ఒకప్పుడు ఈ దేశమంతా కలిసి ఉండేది. ఇశ్రాయేలు ప్రజలు అనేటటువంటి పేరు కలిగినటువంటి వారు దేవుని ఏర్పాటులో యాకోబు యొక్క సంతానం అంతా కలిపి ఏమన్నారు అంటే కనుక 12 గోత్రాల వారిని ఇశ్రాయేలీయులని పిలిచారు. దేవుడు వారిని చక్కగా నడిపించి కనాను దేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చేశాడు. దేవుడు ఇచ్చిన తరువాత వారి మీద న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. దాదాపుగా 13 మంది న్యాయాధిపతులు పరిపాలన చేసిన తరువాత సమూయేలు కాలములో వారందరూ కూడా కోరుకున్నారు కదా, ఇదిగో మాకు ఇక న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలి. అప్పటి వరకు రాజు ఎవరు అంటే కనుక దేవుడే రాజుగా ఉండేవాడు. అలాంటి రాజుని వారు కాదనుకుని వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో మాకు రాజు కావాలి అని అడిగారు. అలా అడిగినప్పుడు ఆ ఇశ్రాయేలీయులకు దేవుడు రాజును ఏర్పాటు చేశాడు. అలా వచ్చినటువంటి రాజు ఎవరు అంటే కనుక సౌలు రాజు. దాదాపుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఈ రాజు. అయిపోయిన తరువాత సౌలు ప్రవర్తన సరిగా లేదు. ఆ తరువాత దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మరి ఒక రాజు ఎవరంటే మనం బాగుగా ఎరిగినటువంటి దావీదు గారు. ఈయన కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ తరువాత మరి ఒక రాజు బయటకు వచ్చారు. అతను ఎవరు అంటే కనుక దావీదు కుమారుడుగా పిలువబడినటువంటి సొలొమోను గారు. అనగా సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు దాదాపుగా ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన మహారాజులు ఈ ముగ్గురు కూడా. ఆ తరువాత కాలంలో ఏమి జరిగిందంటే సౌలు గారి యొక్క కుమారుడు పరిపాలన మొదలయ్యింది, రెహబాము. ఆ తరువాత అపోజిషన్గా యెరోబాము వచ్చాడు. మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే 12 గోత్రాలు కాస్త విడిపోవడం మొదలుపెట్టాయి. 12 గోత్రాల వారిలో 10 గోత్రాలు ఒక పక్కకు వచ్చేసాయి, 2 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళిపోయాయి. ఈ 12 గోత్రాలను ఏమన్నారంటే ఉత్తర రాజ్యం అన్నారు. ఈ 12 గోత్రాల ఉత్తర రాజ్యానికి పెట్టిన పేరు ఏమిటంటే ఇశ్రాయేలు రాజ్యము అన్నారు.
అలాగే మిగిలినటువంటి 2 గోత్రాలుగా ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యానికి పెట్టినటువంటి పేరు ఏమిటంటే కనుక యోధా రాజ్యము అన్నారు, అనగా దక్షిణ రాజ్యము అన్నారు. ఇదేమో యోధా దేశముగాను, అదేమో ఇశ్రాయేలు దేశముగాను 10 గోత్రాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఇశ్రాయేలు దేశము అన్నారు. దీనిని పరిపాలించినటువంటి రాజు ఎవరు అంటే కనుక యెరోబాము. అలాగే 2 గోత్రాలతో ఉన్నటువంటి ఈ యొక్క యోధా రాజ్యాన్ని పరిపాలించిన, దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరు అంటే కనుక రెహబాము. రెహబాము కాలములో 2 వర్గాలుగా, 2 దేశాలుగా విడిపోయినవి. ఇశ్రాయేలు దేశము, యోధా దేశముగా విడిపోయాయి. ఇశ్రాయేలీలకు రాజులు ఉన్నారు. వారి సంఖ్య చూసినట్లయితే 19 మంది రాజులు. కానీ ఏ ఒక్క రాజు కూడా దేవునికి విధేయత చూపించకుండా, వారి యొక్క విధానములో దేవుని హెచ్చించకుండా, దేవుని గణపరచకుండా విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయినటువంటి వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. వారు 10 గోత్రాలు ఉన్న ఇశ్రాయేలు రాజ్యములో, కానీ యోధా రాజ్యములో 2 గోత్రాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 గోత్రాలు మనం గమనించినట్లయితే యోధా గోత్రము, బెన్యామీను గోత్రము. దీనిని పరిపాలించిన రాజులు ఎంతమంది అంటే కనుక దాదాపుగా 20 మంది. అనగా మొత్తానికి మనం గమనించినట్లయితే వీళ్ళు 20 మంది, వీళ్ళు 19 మంది లెక్కేసుకుంటే 39 మంది రాజులు విడిపోయిన తర్వాత పరిపాలించారు. పైన ఉన్నటువంటి రాజులు దాదాపుగా వాళ్ళు 3, అనగా 39, 42 మంది రాజుల పరిపాలన పరిశుద్ధ గ్రంథములో మనము చూడవచ్చు. ఆ క్రమములోనే యోధా దేశము 2 గోత్రాలుగా ఉన్నటువంటి దక్షిణ దేశాన్ని అనగా యోధా దేశాన్ని పరిపాలించినటువంటి రాజులలో ఒక రాజు ఎవరు అంటే కనుక ఈ హిజ్కియా. ఇతను ఎన్నవ రాజు అంటే 13వ రాజుగా మనకు పరిశుద్ధ గ్రంథము చెబుతా ఉంది. హిజ్కియాకు ఒక చరిత్ర ఉంది, హిజ్కియాకు ఒక రికార్డు ఉంది. హిజ్కియా గురించి పరిశుద్ధ గ్రంథములో 11 అధ్యాయాల్లో దేవుడు రాయించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా పెద్ద చరిత్ర. ఒక మాటలో చెప్పాలి అంటే కనుక హిజ్కియా యొక్క ప్రవక్తన చాలా గొప్ప ప్రవక్తన, యథార్థమైనటువంటి ప్రవక్తన కలిగిన వాడు, యథార్థముగా ప్రవర్తించినటువంటి రాజు, దేవునికి ఇష్టడుగా మారిపోయినటువంటి రాజు. గనుకనే ఇతని ప్రార్థన దేవుడు అంగీకరించి అతనికి ఆయుష్ను పెంచినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడవచ్చు. అంతలా పరిపాలించాడంటే చాలా చక్కని పరిపాలన చేశాడండి. ఇతని గురించినటువంటి చరిత్రను మనం గమనించినట్లయితే కనుక ఇతని తండ్రి గారి పేరు అహాజు, తల్లిగారి పేరు అబియా అనేటటువంటి మాట మనము చూడొచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అనే మాట అక్కడ కనబడుతూ ఉంది. తండ్రి గారి పేరు అహాజు. ముందు తరములో చూసినట్లయితే ఈ అహాజు పరిపాలన సరిగా లేదు అనేటువంటి మాట కూడా మనము చూడవచ్చు. కానీ హిజ్కియా గురించి అంటే దేవుడు చక్కని సాక్ష్యం ఇచ్చాడు. ముందు నేను ఆ సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చదువుదాం అతని గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనం. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు చాలండి. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినటువంటి వాడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈయన గురించి ఇంకా ఏమి చెబుతున్నారంటే 2వ రాజుల గ్రంథములో చాలా స్పష్టంగా ఉంది ఈయన గురించి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 2వ రాజుల గ్రంథం 18:3. అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, దావీదుతో పోలుస్తూ ఉన్నారు. దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఈయనకి దేవుడిచ్చినటువంటి గొప్ప బిరుదు 5వ వచనంలో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 18:5లో రాయబడింది. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన
రాజులలోను అతనితో అతనితో సమమైన సమమైన వాడు వాడు ఒకడును ఒకడును లేడు. అదండి ఈయనకున్నటువంటి స్ట్రాటజీ. అందుకనే దేవుడు అతని కన్నీటిని నాట్యముగా మార్చివేశాడు. అతన్ని ఒట్టిగా కొట్టివేయలేదు. అతడు అడుగుతూ ఉన్నాడు, ఏమన్నాడు తెలుసా? దేవా, నేను చేసినటువంటి యథార్థమైన కార్యాలను జ్ఞాపకం చేసుకోవయ్యా, నేను ఏ విధముగా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోవయ్యా అని ప్రార్థన చేయగానే ఆ ప్రార్థనకు జవాబు ఎందుకు వచ్చింది అంటే కనుక అతనిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్, దేవుడు మెచ్చుకోదగినటువంటి లక్షణాలు, శుభ లక్షణాలు ఉన్నాయి అతనిలో. అందుకే అంటున్నాడు కదా, దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. ముందు తరాల్లో లేడు, తర్వాత తరాల్లో లేడట. అంటే హిజ్కియాకు ఒక నెంబరింగ్ ఇచ్చాడు దేవుడు, ఒక స్ట్రాటజీ ఇచ్చాడు, ఒక గుర్తింపు ఇచ్చాడు. ఆ గుర్తింపు ఏంటంటే హిజ్కియా లాంటి రాజు, అతనితో సమానమైన వాడు ఎవ్వరూ లేరు. అది హిజ్కియాకు ఉన్నటువంటి క్వాలిటీ. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచుండెను. అలా గాయకొంటున్నాడు కాబట్టే దేవుడంట యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు తోడుగా ఉన్నట్లయితే గనక, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతడు ఖచ్చితముగా ఆశీర్వదించబడతాడనే మాట మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుకనే ఇస్సాకు విత్తనము వేయగా 100 రెట్లు పంట ఆయన చేతికొచ్చింది. కాబట్టి ఇక్కడ హిజ్కియాకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఆయన యథార్థముగా ప్రవర్తించాడు. ప్రవక్తన విషయంలో యథార్థమైన ప్రవక్తన కలిగిన వాడు హిజ్కియా. అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. గనుకనే ఇట్టి విజయాన్ని ఈయన సాధించాడు. దేవుని ద్వారా అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకున్నాడు. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, మరి మీకు ఇలాంటి సాక్ష్యము ఉందా అని అడుగుతున్నాడు దేవుడు ఈ రోజున. యథార్థమైనటువంటి ప్రవక్తను మనం కలిగి ఉండాలి. యథార్థమైన హృదయం మనం కలిగి ఉండాలి. దావీదు వలె యథార్థమైన హృదయం మనం కలిగి ఉండాలి. హిజ్కియా వలె యథార్థమైన హృదయం మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు తోడై ఉండాలి అంటే కనుక ఖచ్చితముగా మనము దేవుని హత్తుకొని మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. రాజులు అనేక మంది ఉన్నారు. ఆ రాజుల్లో హిజ్కియా యొక్క స్థాయి వేరు. ఎందుకంటే కనుక మరి దేవుని హత్తుకొని ఆయన ఆజ్ఞలను వెంబడిస్తూ యథార్థముగా జీవించినటువంటి రాజు, అతనితో సమానమైనటువంటి వారు ఎవరు లేరు అనేటటువంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వాడే ఈ హిజ్కియా అనే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహిమ కలుగునుగాక. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి ఈ హిజ్కియా రాజు యొక్క పరిపాలన, మరి కొన్ని విషయాలు మనము చూద్దాం. ఆయన పరిపాలన ఎలా ఉందో మనము చూడవలసిన వారమై ఉన్నాము. అసలు ముందుగా హిజ్కియా అనేటటువంటి పేరుకు అర్థము ఏమిటి అంటే యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము అనేటటువంటి పేరు కలిగిన వారే ఈ హిజ్కియా. హిజ్కియా తండ్రి గారి పేరు ఆహాజు అని, తల్లి గారి పేరు అబియా అనేటటువంటి విషయాన్ని మనం ముందుగానే తెలుసుకున్నాం. 29వ సంవత్సరములో రాజయ్యాడు. 25వ సంవత్సరం రాజయ్యి 29 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వాడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. ఈయన గురించినటువంటి లక్షణాలు మనం గమనించినట్లయితేనండి, నిజంగా మొట్టమొదటిగా రాజు అయిన వెంటనే ఈయన చేసినటువంటి తొలి సంతకాన్ని చూద్దాం ఒకసారి. అంటే రాజు అయిపోయిన తర్వాత, ఆహాజు తండ్రి గారు చనిపోయిన తర్వాత రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత మొదటి ఫైల్ ఏంటి, ఈయన సంతకం పెట్టినటువంటి మొదటి ఫైల్ ఏంటో చూద్దాం ఒకసారి. అంటే మన భాషలో చెప్పాలంటే కనుక 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. హిజ్కియాలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసెను. ఏమండి, మొదటి నెల మొదటి రోజు మొదటి సైన్ ఏమిటంటే కనుక, మొదటి సంతకం ఏమిటంటే దేవుని మందిరాన్ని తెరవాలనుకున్నాడు. మూత వేయబడిన మందిరాన్ని ఓపెన్ చేయాలని అడుగు ముందుకు వేశాడు. మందిరం యొక్క తలుపులను తెరిచాడు. అదేంటండి, మందిరం యొక్క తలుపులు మూసారా అంటే అవునండి, మందిరము మూత వేయబడిందండి ఒక సందర్భంలో. ఆ మూత వేయించింది ఎవరో కాదు, ఈ హిజ్కియా యొక్క తండ్రి గారే మూయించేశాడు ఒక సందర్భంలో. అతను ఎవరు అంటే కనుక హిజ్కియా యొక్క తండ్రి గారి పేరు మనందరికీ బాగా తెలుసు, ఆహాజు. ఇతనే మూయించాడు తలుపులు. ఆ వాక్యం కూడా మీకు చూపిస్తాను, చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనం చూడండి.
ఆహాజు ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. అనగా మనము గమనించినట్లయితే మందిరాన్ని మూసివేసండి, విగ్రహారాధనను ప్రోత్సహిస్తున్నటువంటి వాడుగా కనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ ఆహాజు. అలాంటి ఆయన కడుపున పుట్టిన అద్భుతమైనటువంటి మరి బిడ్డ ఎవరు అంటే కనుక ఈ హిజ్కియా. అసలు అతనికి ఇతనికి పొంతన లేదు. తండ్రి అయినటువంటి ఆహాజు అతని కాలములో మొత్తానికి మందిరాన్ని మూసేశాడు, ఎందుకే తలుపులు మూసేశాడు, ఆరాధన జరగనివ్వట్లా. కానీ బయట బలిపీఠాలను కట్టిస్తున్నాడు, విగ్రహారాధనను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎవరు అంటే ఈ ఆహాజు. మరి అప్పుడు మూత వేయబడింది ఆ కాలంలోనే. 29:7 మనం గమనించినట్లయితే అక్కడ చెబుతూ ఉన్నారు ఏమేం జరిగిందో. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి మందిరము మూత వేయడం మాత్రమే కాదండి, నిత్యము ధూపము వేయాలి, నిత్యము దీపము వెలగాలి. దీపాన్ని ఆర్పేశారు ఒక పక్కన, ధూపము వేయటం లేదు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుకని ఏం జరిగింది అక్కడ? అందుచేత యెహోవా యోధా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచున్నట్లుగా వారిని ఆయన భీతికిని భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. మొత్తం మీద ఎప్పుడైతే మందిరము మూత వేయబడిందో, మందిరములో ధూపము వేయడము లేదు, దీపము వెలగడము లేదు, అన్నీ ఆర్పేశారు. అంత మాత్రమే కాదు, బలిపీఠం మీద బలి వెళ్ళడం లేదు. ఇవన్నీ కూడా దేవునికి హేయముగా కనబడతా ఉన్నాయి. అందుకని దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తూ ఉంది. ఏ కాలము అంటే కనుక వీరు తండ్రి గారి కాలములో, అనగా హిజ్కియా యొక్క రాజు గారి యొక్క తండ్రి గారు ఆహాజు గారి యొక్క కాలములో ఇదంతా జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరు అంటే హిజ్కియా గారే. 6వ వచనం చదవండి ఒకసారి, 29:6. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమును పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేశారు. ఆ నివాసము ఏమిటంటే గనక మందిరాన్ని అలక్ష్యం చేసిన వారుగా ఉన్నారంటండి. అనగా ఈయన హిజ్కియా రాజు గారి యొక్క తండ్రి గారి తరమంతా కూడా ఎలాగుందంటే గనక దేవుని లక్ష్య పెట్టక, మందిరాన్ని లక్ష్య పెట్టక, మందిరము తలుపులు మూసేసి ప్రార్థనలు చేయకుండా, దీపమును ఆర్పేసి, బలిపీఠం మీద బలి ఇవ్వకుండా వారు కాలాన్ని వెళ్ళబుచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరి దేవుడు ఊరుకుంటాడంటే వారికి శిక్షను విధించినట్టుగా కనబడతా ఉంది. ఎప్పుడైతే తండ్రి చనిపోయిన తర్వాత హిజ్కియా రాజు అయ్యాడో, మరి తండ్రి ఎఫెక్ట్, తండ్రి ప్రభావము పిల్లవాడికి రావాలి. కానీ రాలా. ఈ పిల్లవాడు అనగా హిజ్కియా రాజు మరి చక్కని పర్ఫెక్ట్ మ్యాన్గా బయటకు వచ్చాడు. అద్భుతమైనటువంటి పని చేస్తూ ఉన్నాడు. రాజు అయిపోయిన వెంటనే మొట్టమొదటిగా డిసైడ్ అయిపోయాడు. ఏమి డిసైడ్ అయ్యాడంటే కనుక మొదటి సంతకం పెట్టాలి. దేని మీద పెట్టాలి అంటే, ఏదైతే మూత వేయబడిందో, నా తండ్రి మందిరాన్ని మూసివేశాడు కనుక ఆ మందిరాన్ని నేను తెరవాలి. అది అపవిత్రమైపోతా ఉంది కనుక ఆ అపవిత్రమైపోయిన దాన్ని పవిత్రపరచి మరలా దాంట్లో ధూపం వేయాలి, దీపం వెలగాలి, దాంట్లో ఖచ్చితంగా బలిపీఠం మీద బలి అర్పించాలి, ఖచ్చితంగా అక్కడ ఆరాధన జరగాలి అనేటటువంటి ఆలోచన కలిగి మొట్టమొదటి సంతకాన్ని ఎక్కడ పెట్టాడంటే కనుక మందిరము తలుపులు తెరవాలని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. అదండి హిజ్కియా రాజులో ఉన్నటువంటి గొప్పతనం. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాము. ఇదిగో తండ్రి, హిజ్కియా రాజులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు ప్రభువా నాయన మేము కూడా కలిగి నాయనా, ఇదిగో తండ్రి, గొప్ప సాక్ష్యము పొందుకునే ధన్యత నీ బిడ్డలకును మాకును అనుగ్రహించుమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. అయ్యగారికి అమ్మగారికి మన్నట్లండి. సంఘ దవాదాలు వచ్చిన బిడ్డలందరికీ సన్నాండి. మా మనవరాల విషయంలో అండి, పెళ్ళై 3 సంవత్సరాలు అయిందండి. గర్భిణీ రాలేదని నేను ప్రార్థన చేయించుకునేదాన్ని. మామయ్య గారి చేత అమ్మగారి చేత ప్రార్థన చేయించేదాన్ని. తర్వాత గర్భిణీ వచ్చిందండి. ఏం బిడ్డ కావాలని అడిగారు. మాకు బిడ్డ, ఆడబిడ్డ అన్నారు. ఏదైనా పర్వాలేదండి అన్నాం. అయితే అందమైన బిడ్డని, ఆరోగ్యమైన బిడ్డని ఇమ్మని ప్రార్థన చేస్తామని అంశం రాయించారండి. అని బిడ్డకి బాగానే వచ్చిందండి. డెలివరీ అయింది. ఆపరేషన్ చేయించిన 3 రోజులకి చాలా ప్రమాదం అయిందండి.
అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసి సంఘం అందరూ ప్రార్థన చేశారు. తర్వాత బాగానే ఉన్నారండి. చిన్న సాక్ష్యం దేవుడి గురించి. వీరి శాలకు వచ్చి అంశం పెట్టుకొనగా దేవుడు గర్భం తెరిచి చక్కని ఆడబిడ్డను వీరికి దానముగా దయచేశారు. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ఎంతో సీరియస్ అయింది. ఆ తర్వాత కూడా దేవుడు స్వస్థత కార్యము జరిగించి బిడ్డను క్షేమంగా వీరికి ఇచ్చి ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతుంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.